లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని జలపాతాలలో ఉన్నటువంటి జీవరాశులు అన్ని ఆయన స్తుతిస్తున్నాడు. పాటలో కూడా మాట్లాడుతాను. గగన పక్షులు, సాగరాల జీవులు ఎల్లవేళలా యెహోవాను స్తుతిస్తాయి. గగనాలు అంటే ఆకాశం మీద ఉన్నటువంటి పక్షులు, సాగరాల జీవులు అంటే సాగరంలో ఉన్నటువంటి జీవరాశులు ప్రభువుని స్తుతిస్తున్నాయట. మరి జీవరాశులే స్తుతిస్తే మరి మనుషులుగా మనం చేయాలి. పక్షులకి ఆలోచించే జ్ఞానం లేదు, పక్షులకి ఆలోచించే జ్ఞానం లేదు. జీవరాశులే ప్రభువుని స్తుతిస్తా ఉంటే మరి మనుషులుగా మనం ఏం చేయాలి? వినరా? ఈ రోజు నుంచి ఒకే మాట చేసుకున్నాం. మన తల్లిదండ్రుల మాట మన తల్లిదండ్రుల మాట మనం విందాం. మీకు మీరందరికీ యేసయ్యకి చాలా ఇష్టం. యేసయ్యకి చాలా ఇష్టం. ఎలా చెప్పనా మార్కు సువార్తలో 10:14లో మాట ఉంటుంది. చిన్నపిల్లలంట దేవుడికి ఇష్టమైనటువంటి వారంట దేవుడి యొక్క రాజ్యం వాళ్ళదన. యోదయ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు యోదయ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు విన్నారా? యోదయ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు యేసు ప్రభు అక్కడికి వచ్చి మీటింగ్ చెప్తున్నాడంట. ఎలాగే అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆ పిల్లలందరూ తీసుకొని వచ్చారంట. యేసు ప్రభు వస్త్రం చెంగు తగిలితే చాలు ఆ పిల్లలు దీవించబడతారని చెప్పి సంగప్పుడు అక్కడ ఉన్న శిష్యులందరట ఆ పిల్లలందరూ ఎక్కువ మాట్లాడుతుంటే ఆ పిల్లలందరూ ప్రాంతంలో అని శిష్యులు అన్నారు. ఎవరన్నారు? శిష్యులు. అప్పుడు ప్రభు ఏమన్నారు తెలుసా? పిల్లలు ఆటంకపరచకండి, పిల్లలు గొడవ చేస్తారు, అల్లరి చేస్తారు, ఎందుకంటే వాళ్ళు రాబోయే తరంలో నేటి పౌరులని మన గ్రంథాలను ఎలాగైతే యేసు ప్రభు వారు